మళ్ళీ వీడేలా మన్నడే కదా నేను చూసిన మళ్ళీ చూడాలని నేను అనుకుంటున్నానేమో. బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు. ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్. ఇప్పుడు దాకా నన్ను సీరియస్ గా ప్రశ్నలు అడగడం మీరు చూసారు. ఇప్పుడు చాలా వల్నరబుల్ గా చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది. సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో April 18 మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి, దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ 18th మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్ రండి. వి అష్యూర్ యు గ్రేట్ లాఫ్టర్. మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి, కాస్త ఎండలో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో దాట్ అష్యూరెన్స్ వి కెన్ ఆల్ గివ్ యు యాజ్ ఎ టీమ్. అండ్ బ్రిలియంట్ టీమ్. యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్. నేను దాదాపు 10 ఏళ్ళ పైగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కలలుగా ఉన్నాను. అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ. అండ్ 18వ తారీఖు ఐ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్. ఒక చిన్నపిల్లగా నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ April 18th థియేటర్స్కి రండి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఏం చెప్పడం కంటే పాత్రికేయ సోదర సోదరిమణులు అడగడంతో, వాళ్ళు అడిగిన తర్వాత నేను చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్. మీ గురించి మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లు చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. I'll see you soon in the theaters on April 18th. Thank you so much.